నెల్లూరులో ఎంతో ఫేమస్ అయిన నెల్లూరు చేపల పులుసు ట్రెడిషనల్ విలేజ్ స్టైల్ సట్టిలో చేసుకునే చేపల పులుసుని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా పులుపుకు తగినంత చింతపండుని వాటర్లో వేసి నానబెట్టుకోండి. 1 కేజీ క్లీన్ చేసిన చేపల్ని సట్టిలో వేసుకొని కలుపుని పసుపు, కారం, ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు, నానబెట్టుకున్న చింతపండులో నుంచి తీసిన పులుసుని 2 కప్స్ వరకు వేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులోకి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసుకొని రోస్ట్గా ఫ్రై చేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 200 గ్రామ్స్ ఆయిల్ వేసి పోపు దినుసుల్ని, ఆనియన్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటా ముక్కలు, కరివేపాకు వేసుకొని టమాటా మెత్తగా ఉడికేదాకా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసిన తర్వాత చేపల పులుసులోకి వేసేసి ఒకసారి కుదిపి మూత పెట్టి పులుసు చిక్కబడేదాకా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోండి. ఫైనల్గా మిక్సీ చేసిన మెంతిపొడిని కొత్తిమీర జల్లేసి 2 నిమిషాలు ఉంచిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి హాట్గా సర్వ్ చేసుకోండి. టేస్టీ చేపల పులుసు రెడీ.